రాష్ట్రం పతనమైంది అన్ని రంగాల్లోనూ. ఈ గేమ్లో పడిపోయి మన రాష్ట్రాన్ని మనమే దిగజార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పనులు చేస్తున్నాడు. పొద్దున్నే కార్డు పట్టుకొని ఓటేస్తారో వాళ్ళకి పాపం అమాయకులు చేసి కుడి చేతి నుండి ఇచ్చి ఎడం చేత్తో లాక్కునేలాగా చేస్తున్నారండి. భయపెట్టేస్తున్నాడు కదా ప్రతిపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని. 10,000 కోట్ల రూపాయలు ఎవరిచ్చినాయి? రాష్ట్రం పతనమైంది అన్ని రంగాల్లోనూ, అన్ని రకాలుగా పతనం అయిపోయింది, కుంటిపడిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంత బాగానే ఉంది. ఎవరికి ఇస్తున్న సంక్షేమ పథకాలు? ఓట్ల పథకాలు. సంక్షేమ పథకాలు కాదు అయ్యి, ఓట్ల పథకాలు అంటారు. నవరత్నాలు అంటాడు ఈయన. నవరంధ్రాలు అయ్యి బొక్కలో, నవరాంధ్రాలో పెట్టేస్తున్నాడు ఈయన స్వామి. అర్థమైందండి. ఆంధ్ర ప్రజలకు అప్పుల్లో అయ్యి, అప్పులు బొక్కలు అయ్యి ఎవరు తీరుతాడు? 10 లక్షల కోట్లు వడ్డీలు ఎంత అవుతుంది? ఈడు తీరుతాడా లేకపోతే ఈ తీసుకున్న వాళ్ళు తీరుతారా? 10 మందికి ఇస్తే 100 మంది వడ్డీలు వేస్తున్నాడు ఈయన. ఆయిల్ ప్యాకెట్ 75 రూపాయలు ఉన్న పామ్ ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలు అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మామూలు సామాన్యుడి ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, 50 రూపాయలు క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు పైన 200 రూపాయలు అమ్ముతున్నాడు. ఈ దోపిడీ కదా ఇది? ఏంటండి ఇది? అది అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? రోడ్లు మరీ దరిద్రం. ఇప్పుడు వెళ్ళి ఆర్టీసీ బస్సులు కూడా పడిపోతున్నాయి, ఆటోలు పడిపోతాయి, బొల్లు పడిపోతున్నాయి. దాన్ని అభివృద్ధి అంటారా? ఏమంటారు దాన్ని? పతనం అంటారా, అభివృద్ధి అంటారా? ఇప్పుడు పాదయాత్ర అప్పుడేమో రాజధాని ఇక్కడే ఉంటుంది అన్నాడు. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. మడం తిప్పాడు, మాట తప్పాడు, అన్నీ తిప్పాడు. మాట మీద నిలకడలేని మనిషి. ఇప్పుడు ఆయన సీఎం స్థానంలో ఉన్నాడు. ఏమని అంటే తెల్లారితే అర్ధరాత్రి గూండాలు వచ్చేస్తారు, పోలీసులు వచ్చేస్తారు. ఏం మాట్లాడతాం ఇలాంటి మనుషులతోని? మాట్లాడాల్సి బోలేని ఉంటాయి, మాట్లాడవచ్చు. కానీ భయపెట్టేస్తున్నాడు కదా ప్రతిపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని. ఏం మాట్లాడతాం? అన్నీ అబద్ధాలే, అన్నీ దోపిడీలే. ఇప్పుడు ఏదో అంటున్నారు మీరు, రాజధాని మార్చమన్నాడు, మార్చాడుగా. మరి విశాఖపట్నం వెళ్ళిపోయాడా? ఆల్రెడీ కోర్టు ముట్టుకాయలు వేసినా, కేంద్రం ముట్టుకాయలు వేసినా ఎవరు ముట్టుకాయలు దీన్ని పని లేదు. ఈయన మూర్ఖుడు అంతే. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 8 సార్లు పెంచాడు. దోపిడీయే దోపిడీ. అర్థమైంది. బాధుడే బాధుడు. ఈ స్వామి గతంలో అన్నాడు బాధుడి కార్యక్రమం గురించి. అంతకు మించి బాధుతున్నాడు. 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను. 30 రోజులు వెళ్ళిపోతాడు అయ్యగారు. 30 సంవత్సరాలు కాదు, 30 రోజులు రాజీనామా చేసి నోటిఫికేషన్ వస్తుంది లోపు. ఈ నోటిఫికేషన్లో అయ్యగారు రాజీనామా చేయాలి. మళ్ళీ కనబడ్డు. ఒకటైతే చెప్తామండి, రెండైతే చెప్తాము. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది అని చెప్పి మనం చెప్పాలి అంటే ఏళ్ల మీద లెక్కేసుకుంటే వెళ్ళొచ్చు. అలాగే ఫస్ట్ వచ్చేటప్పటికి మహిళలకి మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పన్నారు. మద్యపానం నిషేధం చేయకపోగా ఇంకా షాపులు ఎక్కువగా, బెల్ట్ షాపులు ఎక్కువ తెరిచి మద్యపానం ఏర్లే పారించే పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాల్సింది పోయి 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు ఆట, 3 ముక్కల ఆటలాగా ఆడుతున్నారు. అసలు పాజిబుల్లా కాదా అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసాలంటే, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి తెలుసా లేదా తెలియదు. కానీ 3 రాజధానులు అనేది ఎలా పాజిబుల్ అవుతుందో మీరు ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే ఈ ఆటలో, ఈ గేమ్లో పడిపోయి మన రాష్ట్రాన్ని మనమే దిగజార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. మొన్న కూడా పార్లమెంట్లో వచ్చేటప్పటికే జీవో ఒకటి పాస్ చేశారు. 3 రాజధానులు కాదు, మేము అమరావతి మాస్టర్ ప్లాన్కే మేము ఆమోదం తెలుపుతున్నాం అని చెప్పేసి. ఉదాహరణకి ఇలాంటి ఎన్నో అతను రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కూడా అలాగే ఉంది. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని స్పీడప్ చేసింది ఏమీ లేదు. 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు అయిపోయే ముందు మనం ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్కి వెళ్తున్నాము. అయినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు రైతుల గురించి మేము ఇక్కడ ధర్నాకి రావడం జరిగింది. రైతులకి ఏంటంటే ప్రాజెక్టు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు అప్పటి నుండి కూడా ఆ ప్రాజెక్టు మీద అందరూ ఏటీఎం లాగా లాగేసుకొని తీసుకుంటున్నారు తప్పితే, మీకు చేత కాకపోతే కేంద్రానికి అప్పు చెప్పొచ్చు కదా. అసలు అది జాతీయ ప్రాజెక్టు, కేంద్రానికి అప్పు చెప్పొచ్చు కదా. మీకు ఎవరికి చేత కాకపోతే ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఈ ఆటలు ఆడేసి దాని మీద అప్పులు చేసి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 30 సంవత్సరాలు అధికం ఉంటారని సంక్షేమ పథకాలు ప్రజలను సంతోషంగా ఉన్నానన్నారు. సంక్షేమ పథకాలు అంటే ఏదో కుడి చేతి నుండి ఇచ్చి ఎడం చేత్తో లాక్కునేలాగా చేస్తున్నారండి. సంక్షేమ పథకాలు దేనికి అసలు అంటే జనాలు మభ్యపెట్టడానికి తప్పితే సంక్షేమ పథకాలు అనేది పక్కన పెట్టి నా దృష్టి అయితే కనుక సంక్షేమ పథకాలతో జనాలని మాయబుచ్చి మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మీరు ఇవ్వాల్సింది సంక్షేమ పథకాలు కాదు.
ఈ చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి చదువులు కంప్లీట్ అయిన వెంటనే మనం జాబ్ కనుక వసతి కలిగించినట్లయితే, లేదా వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి మనం కల్పించినట్లయితే, ఎందుకండి మీ పథకాలు ఎందుకండి? ఇప్పుడు యూత్ అందరూ కూడా కసిగా ఉన్నారు. అంటే మాకేమన్నా ఉపాధి కలిగించండి, మాకేమన్నా ప్రాజెక్టులు తీసుకొచ్చి పెట్టండి, మాకేమన్నా ఇండస్ట్రీ తీసుకొచ్చి పెట్టండి, ఇలా ఉన్నారే కదా, ఏంటండి మేము చేజాపుకొని మేము వాళ్ళని అడిగేది? ఏదో భిక్షగాళ్ళలాగా ఏమైనా కనిపిస్తున్నారా ప్రజలు, జనాలు? ఇదే ఇంకా ఈయన ప్రభుత్వం ఎలాగే నడిచినట్లయితే కనుక వచ్చే ఎలక్షన్గా మాత్రం గట్టి దెబ్బ తగులుతుంది. దాన్ని చూసుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. రెడ్డి గారి పాలన ఎలా ఉందన్నది ఒక 100 సంవత్సరాలకి నవ్వుకునేంత జోక్లా ఉంది. వారి పరిపాలన అందరికీ తెలుసు. వీరిని ఎంత ప్రేమగా ప్రజలు ఆదరించి 151 సీట్లు ఇచ్చారో అంత త్వరగా పంపించడానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ మతాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇది జగమందరికీ తెలుసు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పనులు చేస్తున్నాడు. రేపొద్దున ఎవరైతే ఇమ్మీడియట్లుగా పొద్దున్నే కార్డు పట్టుకొని ఓటేస్తారో వాళ్ళకి పాపం అమాయకులను చేసి ఏదో రూపాయి పాపాయి వాళ్ళకి వేస్తూ వాళ్ళు మభ్య పెడుతూ జనానికి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను సంక్షేమాలని చెప్తూ మభ్య పెడుతున్నారు. రెండవది, చక్కగా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఆల్రెడీ ఈడీ 44,000 కోట్ల రూపాయలు ఈడీ కానీ ఏసీబీ కానీ మీ అందరికీ తెలిసిన విషయం. యాజ్ పర్ మన చార్జ్షీట్లో దాఖలాలు చేసింది. సో ఇందులో మళ్ళీ ఆయనకి ఒక బిజినెస్ మ్యాన్కి మంచి బిజినెస్ అప్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో. చక్కగా ఆయన లిక్కర్ మీద, శాండ్ మీద, ట్యాక్సుల మీద, కరెంటు మీద చక్కగా ఇటు సంక్షేమాలంటూ ఇస్తూ అటు డబల్ వసూలు చేసుకుంటూ ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని గాలి వదిలేశాడు. ఇది ఎవరు అడిగినా చెప్తారు. ఒక్క అభివృద్ధి ఏదైనా జరిగిందని మీరు నిరూపించండి, చూపించండి. ఒక ఉపాధి కానీ లేకపోతే ఒక సంక్షేమాలు పథకాలు మినహా ఏ ఒక్క రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది అన్నది ఏ ఒక్కరికైనా చెప్తే మేము కూడా చూసి తరిస్తాం. అంటే నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను, సంక్షేమ పథకాలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఏమండి, రేపు ఆయన 13 సీట్లకు పరిమితం అవుతుంది. కావాలంటే మీరు చూసుకోండి. నేనేం జోష్యం చెప్పట్లా. నేను సగటు మంచి ప్రతి ఒక్కళ్ళని, నేను ఒక రాష్ట్ర క్రీడా ప్రతినిధిగా ప్రతి ఒక్కళ్ళని క్షుణ్ణంగా ప్రతి జిల్లాలో ప్రతి సామాన్యుని పలకరిస్తూ ఉంటాను. ఏ ఒక్కరూ తృప్తిగా లేరు, ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు. ప్రతి వాళ్ళు ఏంటి మన పరిస్థితి అనే పరిస్థితికి పోయింది. ఈరోజు అంటే ఇప్పుడు చెప్తే తెల్లారిపోయే అన్ని సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా అసలు మన రాజధాని ఏంటో మనకు తెలియదు. నేను మొన్న హైదరాబాద్ ఒక పని మీద వెళ్తే అక్కడ నేను నిజంగా సింగపూర్లో ఉన్నానా అనిపించింది. ఒక పక్క ఢిల్లీ వెళ్ళాం, ఒక పక్క ముంబై వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, లక్నో వెళ్ళాం. ఒక క్రీడా ప్రతినిధిగా భారతదేశం గర్వంగా ఉంటుందా? ఇది రాజధాని, ఇది ఈ సిటీ యొక్క అది ఎక్కడ చెప్పండి. అసలు మనకే అర్థం కాని పరిస్థితి. అది రాయలసీమ, మన విజయవాడ లేకపోతే విశాఖపట్నం, అయోమయం ఏమీ లేదు. నేను అంటే చాలా చెప్పచ్చు. ఈ విజయవాడ వాసిగా నేను ఒక మాట బలంగా ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. గత ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ 9,500 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన 20 అంతస్తుల బిల్డింగ్స్, హైకోర్టులు, మన సెక్రటరియట్స్ అన్నీ నిర్మాణం చేశారు. వీరు 1,00,000 కోట్లు పెట్టి అక్కడ అభివృద్ధి చేయలేని అంటున్నారు. దాన్ని కాస్త పక్కన పెడితే కేవలం ఒక 1,500 కోట్లు ఇస్తే ఆ అభివృద్ధి జరిగి మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా పరిపాలన యంత్రాంగం అక్కడ కూర్చొని పరిపాలిస్తే వీళ్ళు కట్టే అద్దులు కంపేర్ చేసుకుంటే ఈ గడిచిన 5 ఏళ్లలో దాదాపు 3,000 కోట్ల అద్దెలు కట్టారు. ఇది ఎవరికైనా తెలుసా అన్నది నేను సూటిగా వారిని ప్రశ్నిస్తున్నాను. ప్రజానీకం ఇవన్నీ గమనించాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. అదంతా గవర్నమెంట్దే కదా. 10,000 కోట్ల రూపాయలు ఎవరిచ్చినాయి? మనధనం. అక్కడ ఏదో ఒక యుద్ధం జరిగిన తర్వాత పాడుపడిపోయినవి ఉంటాయి చూసారా, ఆ విధంగా గాలికి వదిలేశారు. అటు ఇవాళకి అక్కడ ఒక ఇటుక ఇలా, ఒక రోడ్డు ఇలా, ఒక కరెంటు స్తంభం ఇలా. దీన్ని ఎవరు సొమ్మండి అది? ఇది ప్రజాధనం కదా. మరి ఈ ఆఫీసులందరూ అక్కడే ఉంటే మా బోటోళ్ళందరూ వస్తే అక్కడ ఏ సెక్షన్లో పని ఉందో చూసుకొని వచ్చేస్తాం కదా. ఇది ఆంధ్రప్రదేశ్. లక్షల్లో అప్పులు తెచ్చి ప్రజలు పంచడంపై సార్ ఆయన 1,80,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి పంచానన్నాడు. ఈ పరిపాలన అంటేనే
ఇన్కమ్ రావాలి, అవుట్ గోయింగ్ వెళ్ళాలి. మీరు అప్పులన్నీ తీసుకొచ్చి జనానికి పంచుతూ నేను గొప్పోడిని దేవుణ్ణి ప్రతి చోట మీ ఫోటో వేసుకొని మీ పబ్లిసిటీలకే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నిన్న అమ్మవారి గుడి శంకుస్థాపన అంటే అక్కడ అయిన ఖర్చు 4 కోట్లు. దేనికండి 4 కోట్ల రూపాయలు నువ్వు అంటే ఆ బిల్డింగ్ అయిపోద్దిగా. ఇది 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 ఈ తత్వాలని ప్రజలు గమనించాలి. ఇది ఎవరిది కాదు, మేమంతా ట్యాక్సిబుల్ పర్సన్స్. మేము ఆ లక్షల రూపాయలు 1000 రూపాయలు ట్యాక్సులు కడుతుంటే మీరు దారాదత్వం చేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు.